హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటిక్ స్పైసీ కిచెన్. ఇవాల్టి స్పెషల్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. దేనికైనా సరే ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోగలిగిన వడ ప్రీమిక్స్. అయితే ఇలాంటి ప్రీమిక్స్ ఇవాళ తడి లేకుండా చాలా రోజులు నిల్వ ఉండే విధంగా వడ ప్రీమిక్స్ చేసే విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా నేను అరకిలో మినపగుళ్ళు తీసుకున్నాను. ఈ మినపగుళ్ళని 4-5 సార్లు బాగా కడిగి ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. 1 గంట ఎండలో పెట్టైనా సరే డ్రై చేసుకోవచ్చు. తడి బాగా పోయాక ఒక కడాయిలో వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించండి. మినపగుళ్ళు కలర్ మారాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. అలాగే అందులో 1 టీ స్పూన్ బియ్యం పిండి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఇంకొకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన పౌడర్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోండి. అంతే, వడ ప్రీమిక్స్ రెడీ. ఇప్పుడు ప్రీమిక్స్ని యూజ్ చేసి వడలు చేసే విధానాన్ని చూసేద్దాం. ఒక 4-5 స్పూన్ల దాకా ప్రీమిక్స్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులో ఒక పించ్ తినే సోడా, కొంచెం అల్లం తరుగు, కరివేపాకు తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి కలిపి ఆ తర్వాత కొంచెంగా నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోండి. వడలు చేసుకోవడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చాక 1 గంట పాటు పిండిని సెట్ అవ్వనివ్వండి. ఇప్పుడు పిండి సెట్ అయిన తర్వాత ఒక కడాయిలోకి నూనె మరిగించి స్టవ్ సిమ్లో పెట్టుకొని వడపిండి వడ షేప్లో ఒత్తుకొని నూనెలోకి వేసి ఫ్రై అవనిద్దాం. గోల్డెన్ కలర్ వచ్చాక వడలు నూనెలోంచి ఒక గిన్నెలోకి తీసుకోండి. వడలు బాగా వచ్చాయి చూడండి. బయట వెట్ బ్యాటర్ తీసుకొని చేసుకోవడం కంటే హెల్తీగా, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే వడలు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈజీగా తయారయ్యే ఈ వడ ప్రీమిక్స్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.